నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. సభ్య సమాజం తలదించుకునే విధంగా మరి ఒక ఎస్ఐ గారు నాయ బ్రాహ్మణ కులానికి సంబంధించిన క్షౌరశాలకు వెళ్ళి మరి అతను ఏదో అడిగినట్టు సందర్భంలో లేడు అన్న కూర్చోండి అని గౌరవంగా మాట్లాడితే నన్ను అన్న అంటవారా అని చెప్పి మరి ఇష్టం వచ్చిన రీతిలో ఆ నాయ బ్రాహ్మణ సోదరుడి మీద మరి ఎస్ఐ గారు దాడి చేయడం, కొట్టడం, నానా బూతులు తిట్టడం నిజంగా ఇది సభ్య సమాజానికి చిక్కుచెట్టేటువంటి విషయం. ఆయన అన్నదేంటి, ఆ నాయ బ్రాహ్మణ సోదరుడు రాము, పగడాల రాము అని కరీంనగర్ జిల్లాలో సాయినగర్ ఏరియాలో ఉంటాడు. అతని షాప్ వచ్చి కాన్పురాలో పనిచేసుకుని బతుకుతాడు. చాలా పేద కుటుంబం, వారు చేసుకుంటేనే బతికేటువంటి కుటుంబం. మరి అటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి ఆ రాము అనే అతన్ని పట్టుకొని ఆయన అన్నదేంటి, అన్న అన్నాడు. కూర్చోండి అన్న అన్నాడు తప్పైన పదమా? ఈ ఎస్ఐ గారికి దానిలో తప్పు కనబడ్డదేంటి? వీరిని ఏమని పిలవాలి? వీరిని ఏమని గౌరవించాలి? సార్ అనాలనా? నేను పోలీసు వాళ్ళని సారాలని చెప్పి ఇక్కడ చట్టంలో ఉందా, రాజ్యాంగంలో ఉందా ఫలానా పోలీసు వారిని సారే అనాలని? అన్న అంటే ఎంత గౌరవమైనటువంటి పదం. నందమూరి తారక రామారావు అన్న అని పిలిపించుకోవడానికి ఇష్టపడ్డ అంత మహా నటుడు, ఇలా దేశమే గర్వించదగ్గటువంటి నటుడు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అన్న, తమ్ముడు అని సంబోధిస్తాడు. మరి అంతటి మహోన్నత వ్యక్తి అన్న అని చెప్పి పిలిపించుకోవడానికి ఇష్టపడేటువంటి పదము కలిగినటువంటి ఆ పదాన్ని అన్న అంటే నానా బూతులు, ఇష్టం వచ్చినట్టు తిట్టుడు, ఆయన మీద దాడి చేయడం, కొట్టడం ఏ చట్టంలో రాసింది? అన్న అనే పదం నిన్ను పిలువద్దు అనేది ఎక్కడ రాసిందో, ఏ చట్టంలో ఉందో మరి ఆ పోలీస్ అధికారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా దాడి చేస్తే నాయి బ్రాహ్మణుడు కదా, నాలుక లేని కులంలో పుట్టిండు కదా, దాన్ని దాడి చేస్తే ఊరుకుంటాడు అనుకోవచ్చు. కానీ నాయి బ్రాహ్మణులు ఎవరంతా చేతగాకుండా లేరు. నువ్వు నీ ఒంటి మీద యూనిఫామ్ ఉంటే ఉండొచ్చు కాక, మేము నీ యూనిఫామ్ గౌరవిస్తాం, పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవిస్తాం. చాలా మంది పోలీస్ వాళ్ళు మా నాయ బ్రాహ్మణులు ఉన్నారు. మంచి మంచి స్థానాల్లో నాయ బ్రాహ్మణ సోదరుడు ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. పోలీసులు అంటే మాకు చాలా గౌరవం. నువ్వేనా సమాజానికి అతిథుడివా? మిగతా పోలీసు వాళ్ళకంటే అతిథుడివా? నిన్ను గౌరవించాలని వ్యక్తిగా నిన్ను గౌరవిస్తాం. ఆ వ్యక్తిగా గౌరవించండు కాబట్టి నిన్ను అన్న అనే పదాన్ని ఉచ్చరించండు ఆయన. లేకుంటే నీకు కనుక గౌరవం ఇవ్వకపోతే ఇంకా వేరే పదాలు ఉన్నాయి. నీలాగా మాట్లాడే, నీలాగా చెప్పేటువంటి కుసంస్కృతం కాదు మేము నాయ బ్రాహ్మణులు. మాకు కూడా సంస్కారం ఉంది, మాకు కూడా సమాజం పట్ల ఒక విలువైన గౌరవం ఉంది. ముఖ్యంగా పోలీసులు అంటే కూడా చాలా గౌరవం ఉంది. కానీ నీలాంటి చీడ పురుగుల ఏ విధంగా మేము బుద్ధి చెప్పాలనో ఆ విధంగా తప్పకుండా బుద్ధి చెప్తాం. ఆ పేద నాయ బ్రాహ్మణ సోదరుని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టినవే, దీన్ని తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ను కూడా మేము డిమాండ్ చేస్తాం. వారు సస్పెండ్ కాదు, వారి మీద కేసు కూడా బుక్ చేయాలి. దాడి చేసినటువంటి ఆయన మీద ఖచ్చితంగా పోలీసులు కేసు నమోదు చేయాలి. న్యాయపరంగా, చట్టపరంగా వారి మీద మాట్లాడినటువంటి మాటలకు, చేసినటువంటి దానికి వారికి చట్టపరంగా శిక్షించాలి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుతా ఉన్నాం. మీరు సస్పెండ్ చేసిండ్రు, మళ్ళీ రేపు విధుల్లోకి తీసుకుంటారు. అట్లా కాదు. ఆ పేద నాయ బ్రాహ్మణుడికి మీరు న్యాయం చేయాలంటే మీరు విచారణ చేసి తప్పకుండా ఆయన మీద కేసు బుక్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ నాయ బ్రాహ్మణ ఐక్యవేదిక డిమాండ్ చేస్తాం. మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా ఆయన మీద చర్యలు తీసుకోకపోతే రాష్ట్రం అంతా కూడా దీన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే నాయ బ్రాహ్మణ సమాజం అంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా పోలీసు ఎస్ఐ గారు చేసినటువంటి చర్యలు. మేము ఎవరి జోలికి పోం. నాయ బ్రాహ్మణులు మా పనేదో మేము చేసుకుని ఇలా కుటుంబాలను వెళ్ళదీసుకోండి. ఇలా సమాజానికి సేవ చేస్తున్నటువంటి కులం. మా దగ్గరికి ఎంతో మంది పోలీసులు కుల వృత్తి నిర్వహించుకున్న దానిలో మా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళతో కూడా మేము ఒక సోదర భావంతో, ఒక మంచి ఆప్యాయతతో మెసులుకునేటువంటి కులం మా నాయ బ్రాహ్మణ కులం. అటువంటి వాటిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు సభ్య సమాజం. ఆ రాము అనే వ్యక్తికి నోట్లో నాలిక లేదు కాబట్టి నువ్వు అన్న మాటలు పడ్డాడు. అదే కనుక నువ్వు అన్న మాటలు ఆయన ఉల్టా అని ఉంటే ఇలా నీ యూనిఫామ్ గౌరవం ఏ విధంగా ఉండేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆయన నీకు విలువ ఇవ్వకుండా నీ మీద ఉన్నటువంటి యూనిఫామ్ కు విలువ ఇచ్చి నువ్వు కొట్టినా పడ్డాడు,
నువ్వు తిట్టినా పడ్డడు అంటే ఆయన చేతకాక కాదు, నీ ఒంటి మీద ఉన్నటువంటి యూనిఫామ్ కు గౌరవించి ఆయన ఒక పల్లెత్తు మాట కూడా నేను అనలేదు. నేను అన్నది ఏంటంటే అన్న అనే ఒక పదం. ఇలా అన్న అంటే ఈ సమాజంలో అన్న అనే పదానికి గౌరవం ఉంది. బహుశా ఎస్ఐ గారికి ఆ పదం విలువ తెలియదు కావచ్చు. అన్న అంటే ఎంత గౌరవమైనటువంటి పదము. ఆ గౌరవం కోసం పనిచేస్తా ఉంటారు. ఆ పిలిపించుకోవాలని చాలా మంది పరితాపిస్తూ ఉంటారు. కానీ అటువంటి ఆ అన్న అనే పదానికి విలువ తెలియని ఈ ఎస్ఐ గారు ఏ విధంగానైతే మా నాయ బ్రాహ్మణ సోదరునే దాడి చేసినరో, నేను కరీంనగర్ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని కూడా కోరుతా ఉన్నా, పోలీసు ఉన్నత అధికారులను కూడా కోరుతా ఉన్నా, ఇతని మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇతని మీద కేసు బుక్ చేయాలి. సస్పెండ్ తోటే కాదు, దీని మీద ఇతని మీద ఖచ్చితంగా రాము ఇచ్చినటువంటి ఫిర్యాదుకు ఆధారంగా ఇతని మీద కేసు బుక్ చేయాలి. లేదన్నట్టు కేసు బుక్ చేయని ఎడల ఈ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నాయ బ్రాహ్మణ ఐక్యవేదిక తీసుకెళ్తుందని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.